హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ ఉషాలిక్ 321. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇదేంటో మీకు అర్థం కావట్లేదు కదా, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విలేజ్లో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. సో ప్రతి విలేజ్లో ఏంటంటే గ్రామదేవత పండుగలు చేస్తారు. సో ఇదేంటంటే మా ఊర్లో జరుగుతున్న గ్రామదేవత పండుగ. సో ఇవేంటంటే ఘటాలు తెస్తున్నారు. సో ఒక్కసారి సౌండ్ వినండి, మీరు రియాలిటీ ఫీల్ అవుతారు. మిగతాదంతా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సౌండ్ విన్నారా? మంచి డివోషనల్ సౌండ్ వస్తుంది కదా. సో లెట్స్ బ్యాక్ టు ది స్టోరీ. ఈ ఘటాలలో అన్నం, పప్పు, ఇంకా అరటిపళ్ళు వేస్తారు. ఇంకా ఘటాలు ఎత్తుకున్న వాళ్ళకి నీళ్లు వేసి దండం పెట్టుకుంటారు. సో ఈ ఘటాలు ఊరు మొత్తం తిరిగి వచ్చేసరికి ఇక్కడ దీపాలు పెడుతున్నారు చూసారు. ఇవన్నీ రెడీ చేసుకుంటారు. లైక్ నూనె వేసి, ఒత్తులేసి, ప్రమిదలన్నీ పెట్టి ఇవి రెడీగా ఉంచుకుంటారు. ఇవి ఏంటంటే ప్రతి ఇయరు తల్లికి మొక్కుకుంటారనమాట. ఈ కోరిక తీరితే మేము ఇన్ని దీపాలు వెలిగిస్తాము అని చెప్పేసి. సో అదే చేస్తున్నారు. అలా రౌండ్ టేబుల్స్ వేసి దీపాలు వెలిగిస్తుంటే మధ్యలో వీళ్ళు చిడతలు వేస్తారనమాట. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. సో చిడతలు వేస్తారు అండ్ వాలకాలు కూడా వేస్తారు. వాటి కోసం తర్వాత చెప్తాను. సో ఇలా రామాలయం ముందు చిడతలు వేస్తారనమాట. ఘటాలు తీసుకొచ్చి అక్కడ కింద పెట్టిన తర్వాత ఇక్కడ దీపాలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇందాక చిడతలు వేశారు కదా, ఇప్పుడు మా ఊర్లో ఆడవాళ్ళందరూ, ఆడపిల్లలందరూ కలిసి కోలాటం నేర్చుకొని కోలాటం వేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూడండి.
బాగా చేశారు కదా. కల్పాక కోలాట బృందం అనమాట ఈ గ్రూప్ పేరు. సో ఎవరికన్నా మీ ఊర్లో ఫెస్టివల్స్లో కానీ లేదా ఏమైనా ఫంక్షన్స్లో కానీ కోలాటం కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో విల్ అరేంజ్ ది కోలాటం ఇన్ యువర్ ఫెస్టివల్స్ ఆర్ ఈవెంట్స్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ కూర్చున్నారు కదా, వీళ్ళందరూ ఆడియన్స్ అన్నట్టు. సో మొత్తం వాలకాలు చూస్తారు, ఇలా దీపాలు పెట్టేసి కూర్చొని వాలకాలు చూస్తారనమాట. సో వాలకాలు అంటే ఎవ్వరికీ తెలీదు, చాలామందికి విలేజెస్లో ఉన్న వాళ్ళకి కూడా తెలీదు. ఇలా దీపాలు పెట్టారు కదా, సో మధ్యలో వాళ్ళని ఆ దీపాలు కొండెక్కినంత వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకుండా ఇలా వాలకాలు తెస్తారు. అండ్ ఆల్సో ఇది ట్రెడిషన్ కూడా, మా గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ నుంచి వస్తున్న ట్రెడిషన్. సో వాలకాలు అంటే ఒక జబర్దస్త్ షో లాగా, లైక్ ఎవరన్నా ఒకరిని ఊర్లో ఒకరు తీసుకొని వాళ్ళని ఇమిటేట్ చేస్తారనమాట. అండ్ అలానే కొన్ని ట్రెడిషనల్ వాలకాలు కూడా ఉంటాయి. సో ఈ జబర్దస్త్ షోలు, కామెడీ షోస్ ఇవన్నీ దీని నుంచే ఇన్స్పైర్ అయ్యి అవి తీసుకొచ్చారనమాట. ఎవ్వరికీ తెలీదు, బట్ ట్రెడిషన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ కదా. సో మా ఊర్లో మాత్రం చాలా బాగా ఫాలో అవుతారు. సో యా, ఈ అన్ని దీపాలు ఒక లుక్ వేసేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బాల్కాలు అయితే స్టార్ట్ అయ్యి, సో మీకు ఇవి నచ్చితే ఇలాంటివి చాలా వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అని మాట అనలేదు. నీ పేరు నా పేరు చేసుకొని ఏం చేస్తాడు చెప్పండి. నలుగురు తెలుసుకోవడానికి పులుసు వండుకుంటాడా? ఈసారి ప్రాక్టీస్ చేసినట్టున్నారు. అంబాలు పడుతారు ఇక్కడ అందుకో కళ్ళ ఇక్కడ అవరం పెట్ట అవరం పెట్ట అలా నేత పిల్లలు తిప్పించకండి కదా. ఈ నేత అలా మేడం చూడు పిల్లలుంది ఎక్కడ చెయ్యట్టేట్టింది అదిగో 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 నీ ముందు మంచి పిల్లలు చూడు. అమ్మో పిల్ల కోల్చుకోడు, ఈ పిల్ల కోల్చుకోడు, ఎర్ర తోలు కోల్చుకోడు. ఈ పిల్లని తట్టుకోవాలంటే సిరానోడు రావాలరా. మా అమ్మోడు తట్టుకోలేడు, మా అమ్మోడు తట్టుకోలేడు.
నెలకి 50,000 సాలరీ ఉండాలా. అవసరం లేదు, అసలు లేదా? నేను సంపాదిస్తాను, నేను ఓ, సంపాదిస్తాను. ఈ పిల్ల సంపాదిస్తుంది. ఈ పిల్ల సంపాదిస్తుందా? అయితే నేను పెళ్లి చేసుకోవచ్చు. ఓకే, ఇలా దీపాలు కొండెక్కినంత వరకు వీళ్ళని నవ్విస్తారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి. ఇలా ఆల్మోస్ట్ 5 to 6 డేస్ చేస్తారు. 7th డే పండగ చేస్తారనమాట. అండ్ ఇది 7th డే మార్నింగ్ వెళ్దామని సింపుల్గా రెడీ అయిపోయాను అనమాట. ఒక కుర్తీ వేసుకొని నీట్గా చాలా సింపుల్గా రెడీ అయ్యాను. సో లెట్స్ గో టు ది టెంపుల్. మీకు అక్కడ అంతా చూపిస్తాను. ఇది గుడి బయటన డెకరేషన్ అనమాట. ఇదే దుర్గాల తల్లి గుడి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదా. అండ్ పండుగ కూడా దుర్గా తల్లి పండగ. అండ్ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో, చాలా నిండుగా ఉన్నారు కదా. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. అండ్ అలానే నేను అక్కడ కూర్చొని కొంచెం సేపు కాకా పట్టేశాను నా కోరికలన్నీ తీర్చమని. నేను కూర్చున్న దగ్గరే ఒక మిర్రర్ ఉందన్నమాట నా పక్కనే. గర్ల్స్కి మిర్రర్స్ అంటే అబ్సెషన్ కదా, అది షాపింగ్ అయినా టెంపుల్ అయినా. మీరు కూడా నాలేనా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇదైతే గుడి లోపల వ్యూ అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు కదా. అండ్ ఇక్కడ కూడా గుడి చుట్టూ దీపాలు పెట్టారు. దీని స్టోరీ ఏంటంటే, మొన్న అక్కడ దీపాలు బాల్కాల దగ్గర దీపాలు పెట్టలేని వాళ్ళు ఇలా పండగ రోజు వచ్చి దీపాలు పెట్టుకుంటారు అనమాట. అండ్ అలానే నేను ప్రసాదం కూడా తీసేసుకున్నాను. మీలో ఎంతమంది ప్రసాదం కోసం గుడికి వెళ్తారో చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ ఇది గుడి బయటన అండ్ స్టేజ్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పండుగ రోజు నైట్ ఏమో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ బొమ్మలు చిన్నపిల్లలకి గుడి ముందు అవన్నీ వచ్చాయి. స్టేజ్ అయితే ఇంకా సగమే ప్రిపేర్ అయింది. మీకు ఈవినింగ్ టైంలో ఫుల్గా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇంట్లో చూడండి మా దేవుళ్ళు మొత్తం మెరిసిపోతున్నారు ఈరోజు, మా గుమ్మం కూడా. అండ్ దేవుడి గదిని అయితే మా మమ్మీ సూపర్గా డెకరేట్ చేశారనమాట దీపం పెట్టేసి. అంతే పండగ కదా, స్పెషల్ డేస్లో ఎలాగో స్పెషల్గానే ఉంటుంది. అండ్ మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్స్ ఏంటంటే బొంబాయి చట్నీ అండ్ ఇవేంటి కొబ్బరి చట్నీ. ఎస్, కొబ్బరి చట్నీ. అండ్ యూనివర్సల్ టిఫిన్ ఇడ్లీ. యాక్చువల్లీ యూనివర్సల్ టిఫిన్ ఇడ్లీ కాదు, ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మధ్యాహ్నం గారెలు అనమాట. బొబ్బరి గారెలు ఇంకా నార్మల్ మినప గారెలు కూడా వేశారు. వేడి వేడిగా నేను నాకు మటన్లో వేసుకొని తినమని చెప్పేసి ఇచ్చారు. భలే ఉంది తెలుసా. అండ్ మధ్యాహ్నం అంటే ఈవినింగ్ మెన్యూ ఏంటంటే బిర్యానీ అండ్ మీకు ఆల్రెడీ చూపించినట్టు మినపగారెలు అండ్ బొబ్బరి గారెలు అండ్ నాటుకోడి ఇంకా మటన్, చికెన్, సాంబార్, ఇంకా ఇది వచ్చేసి చికెన్ అనుకుంటా, చికెన్. ఇంకా వంటలు అవుతూనే ఉన్నాయి, నేను వీడియో తీసేస్తున్నాను. ఇక్కడ మా పెద్దమ్మ హాయ్ చెప్తున్నారు, మీరు కూడా తనకి హాయ్ చెప్పేయండి. సో ఇంకా పన్నీర్ కర్రీ అంటే వెజ్ నాన్ వెజ్ రెండు కూడా. వెజ్లో పన్నీర్ కర్రీ, గుత్తి వంకాయ, ఇంకా పొటాటో ఇవన్నీ చేసామన్నమాట. అమ్మ హాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్. అమ్మ బాగా చెప్పమ్మమ్మ, హాయ్ చెప్పు. బాయ్. హాయ్ హాయ్ చెప్పు. టడా, నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట ఈవినింగ్ పండగలోకి వెళ్ళడానికి. సో మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను, మీకు కూడా అక్కడ ఎలా జరిగింది ఏంటి పండగ అని అవన్నీ చూపిస్తాను. లెట్స్ గో. సో ఇవైతే ఘటాలు ఆ రోజు చూపించాను కదా, ఫస్ట్లో చూపించాను కదా. సో 6 days ఇలా పూజలు చేసి 7th డే పండుగ రోజు ఒక దగ్గర పెట్టి ఇలా అందరూ వెళ్ళి దండం పెట్టుకొని ఉంటారనమాట. ఇక్కడ అందరూ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారంటే వేరే ఊరు నుంచి పండగ రావాలి. సో ఆ పండగ వచ్చిన తర్వాత ఇక్కడ ఘటాలు ఎత్తి గుడి వరకు తీసుకొని వెళ్తారనమాట. సో చూసారా అక్కడ వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళే ఆ ఊరు నుంచి పండగ తీసుకొని వస్తున్నారు అనమాట. ఆ ఊరు పండగ మా ఊరు పండగ కలిపి గుడి వరకు ఘటాలు తీసుకొని వెళ్తామన్నమాట. సో చెప్పాను కదా, మీకు పొద్దున్న చూపించాను కదా డ్యాన్స్ బేబీ డ్యాన్స్, ఈవినింగ్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కోసం ఆ స్టేజ్ కడుతున్నారని చెప్పేసి. సో ఇక్కడ ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ అవుతుందన్నమాట. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అయిపోయాక పిశాచి అనే ఒక నాటకం వేశారు గైస్. సేమ్ సినిమాలనే చేస్తారు. ఎప్పుడన్నా మీకు ఆ నాటకం యొక్క వీడియో అనేది మీకు ఎప్పుడన్నా పోస్ట్ చేస్తాను, చాలా బాగుంటుంది. సో అది మా పండగ విశేషాలు. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.